క్రైస్తల ఎడార్ల సెలయేర్లు మే 22 ఆయన నెరవేర్చును. కీర్తన 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు: యెహోవా అనే మార్గం మీద పయనించు, ఆయన్ని నమ్ము, ఆయన పని చేస్తాడు. మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం. మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించు. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శరీర అవసరం కావచ్చు, లేక మనకి ఇష్టడైన వాళ్ళు ఎవరన్నా మారు మనసు పొందాలన్న ఆతృత కావచ్చు. ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాము. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి. మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనం ఇక ఏమి కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు. ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు. ఎంత హాయిగా ఉంటుంది. ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు. ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని కొందరు అనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పని చేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదకి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో. మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు, సందేహం లేదు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. 57:2. మరొక అనువాదం ఇలా ఉంది: నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు. ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోకి రావడం లేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈరోజు నేను చేయవలసిన పని, నా తలకి మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని, ఈ పనే నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇక నీకు చింత లేకుండా హాయిగా ఉంటాను. చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. జ్ఞానులు, వాళ్ళ పనులు దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారము తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతినిత్యము ఆయన వైపు చేతులు చాపటానికి?